వరదలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? 10 మంది దిష్టి పెట్టేంతగా దేదీప్యమాన్యంగా వెలిగినటువంటి కోనసీమ ఈరోజు ముండాలు లేనటువంటి కొబ్బరి చెట్లతో చూడడం అనేటువంటిది దురదృష్టం. కాబట్టి అట్లా మనం అభివృద్ధి చేసుకోవాలా, ఫస్ట్ ప్రయారిటీమే పెట్టుకోవాలా. ఖచ్చితంగా మనం కొబ్బరి సాగుకే కాకుండా విభిన్నమైనటువంటి విషయాల్లో ఏదైతే కోనసీమకి చెరగనటువంటి ముద్ర తరతరాలుగా ఉందో దాన్ని గుర్తెరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలా. తప్పెక్కడైనా జరిగితే గాడి తప్పితే ఎలాగో ఉభయ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి మొత్తం కూడా ఎక్కువ మైన్ చేసేసి దాష్టికలు చేసి దుర్మార్గం చేసి రకరకాలు చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. కోనసీమలో అయినా ఆ కొబ్బరి చెట్ల అందాలు, ఆ బ్యూటీ, ఆ పిక్చర్స్ వ్యూ ఏదైతే ఉందో, ఆ సీనిక్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఆ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలో కూడా రాజకీయాన్ని ఎత్తుక్కోవడం, రాజకీయం చేయాలనుకోవడం, మళ్ళీ అమాయకులైన జనాలు రెచ్చగొట్టాలనుకోవడం, అదే మాదిరి పొలిటికల్ అకౌంటబిలిటీ అండ్ పొలిటికల్ సిన్సియారిటీ జగదీశ్వర్ రెడ్డి గారు. అమాయకులు వింటారు, మనం మాత్రం ఏసీ కారులో తిరుగుతాం, మనం 100 కోట్లు పడగలెత్తుతాం, మనం జనాలను మాత్రం రెచ్చగొట్టాలా, వైషమ్యాలు రెచ్చగొట్టాలా, వాళ్ళ మధ్య వేర్పాటువాదాన్ని తీసుకురావాలా, బార్డర్లు గీయాలా, కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మనం బార్డర్లు గీస్తే తప్ప మనకు అనుచరగణాన్ని తీసుకొచ్చేటువంటి అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేవో మన మనస్సాక్షి తెలుసు. దీనికి వచ్చిన మాట్లాడి అండి, దేనికండి ఏమన్నా అంటే పాపం తెలంగాణ ప్రజలు నమ్మేటువంటి స్థాయిలో మీరు తీసుకొచ్చినటువంటి సెంటిమెంట్ ఏ మాదిరి ఉన్నది అనేటువంటి సంగతి మీ అంతరాత్మకు తెలియదా? మీ పార్టీ అంతర్గతమైనటువంటి రిపోర్ట్స్కి తెలియదా? కష్టే ఫలి ఆంధ్రోడు వచ్చి తెలంగాణలో పనిచేసినా, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పనిచేసినా, తమిళోళ్ళు వచ్చి తెలంగాణలో పనిచేసినా, తమిళోళ్ళకి దగ్గరికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కలిసి పనిచేసినా, అందరం కలిసికట్టుగా ఏ దుబాయ్లో పనిచేసుకున్నా, ఏ అబ్రాడ్లో ఎక్కడైనా పనిచేసుకున్నా 5 ఏళ్ళు 3 పూట్ల లోపలికి వెళ్తానికి మనల్ని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి రాకుండా కాపు కాసుకోవడానికి